నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన సోమవారం సందర్భంగా జగద్గురువులైనటువంటి ఆదిశంకరాచార్యుల వారు రచించిన శివ అపరాధ క్షమాపణ స్తోత్రంలో ఉన్న అంతరార్థం ఏంటో, శివ అపరాధ క్షమాపణ స్తోత్రాన్ని అంతరార్థం తెలుసుకుంటూ పారాయణ చేయటం ద్వారా ఎలాంటి విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు మనిషి తల్లి గర్భంలో ఉన్నప్పుడు బాల్యంలో, యవ్వనంలో, వృద్ధాప్యంలో ఎలాంటి కష్టాలు పొందుతూ ఉంటాడో ఆ కష్టాలన్నిటినీ అధిగమించటానికి పరమేశ్వరుణ్ణి ఏ విధంగా ఆరాధన చేయాలో శివ అపరాధ క్షమాపణ స్తోత్రంలో వివరించారు. ఈ శివ అపరాధ క్షమాపణ స్తోత్రాన్ని సోమవారం అంతరార్థం తెలుసుకుంటూ స్మరించిన విన్న పరమేశ్వరుడి విశేషమైన అనుగ్రహానికి పాత్రులై ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మ ఫలితాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. ఈ శివ అపరాధ క్షమాపణ స్తోత్రంలో ఉన్నటువంటి మొట్టమొదటి శ్లోకాన్ని మనం పరిశీలిస్తే జగద్గురువులైన శంకరాచార్యుల వారు ఏం చెప్తున్నారంటే, ఆదౌ కర్మ ప్రసంగాత్ కలయతి కలుషం మాతృకుక్షౌ స్థితం మాం విణ్మూత్రామేచ్ఛమచ్చే క్వథయతి నితరం జఠరో జాతవేద యజ్జద్వై తత్ర దుఃఖం వ్యధయతి నితరం శక్యతే కేన వక్తుం క్షంతవ్యో మే అపరాధ శివ శివ శివభోహో శ్రీ మహాదేవ శంభో అంటూ తల్లి గర్భంలో ఉన్నటువంటి శిశువు పరమేశ్వరుణ్ణి ఏ విధంగా ప్రార్థిస్తూ ఉంటుందో ఈ మొదటి శ్లోకంలో వివరించారు. దీనిలో ఉన్న అంతరార్థాన్ని పరిశీలిస్తే, ఆదౌ కర్మ ప్రసంగాత్ కలయతి కలుషం మాతృకుక్షౌ స్థితం మాం అంటే అర్థం ఏంటంటే, పూర్వజన్మలో చేసినటువంటి కర్మ ఫలితాల వల్ల నేను తల్లి గర్భంలోకి ప్రవేశించాను అని గర్భస్థ శిశువు పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తోంది. మనకు అందుకే శంకరాచార్యుల వారు రచించిన వివేక చూడామణిలో ఏం చెప్తారంటే, పఠంతు శాస్త్రాన్ని యజంతు దేవాన్ కుర్వంతు కర్మాణి భజంతు దేవత ఆత్మైక్య బోధేన వినాపి ముక్తిర్ న సిద్ధ్యతి బ్రహ్మ శతాంతరేపి అని వివేక చూడామణిలో శంకరాచార్యుల వారు చెప్తారు. అంటే అర్థం ఏంటంటే, పఠంతు శాస్త్రాన్ని ఎన్ని శాస్త్రాలు చదివినా, యజంతు దేవాన్ ఎంతమంది దేవతలను పూజించినా, కుర్వంతు కర్మాణి ఎన్ని అద్భుతమైనటువంటి దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలు చేసినా, భజంతు దేవత ఎన్ని భజనలు ఎన్ని పూజలు చేసినా, ఆత్మైక్య బోధేన వినాపి ముక్తి న సిద్ధ్యతి బ్రహ్మ శతాంతరేపి అంటే ఆత్మ పరమాత్మలో లయమైపోయినప్పుడు మాత్రమే మోక్షం సిద్ధిస్తుంది. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. మనం పుణ్య కార్యక్రమాలు చేసినా సరే ఆ పుణ్య కార్యక్రమాల ఫలితం మొత్తం తగ్గిపోయిన తర్వాత మళ్ళీ తల్లి గర్భాన్ని ఆశ్రయించాల్సిందే. పునరపి జననం పునరపి మరణం పునరపి జననే జఠరే శయనమని శంకరాచార్యుల వారు వివరించారు. అందుకే పూర్వజన్మలో నేను అనేక రకాలైనటువంటి కర్మలు చేయటం వల్ల ఇలా తల్లి గర్భంలోకి ప్రవేశించాను. విణ్మూత్రామేచ్ఛమచ్చే క్వథయతి నితరం జఠరో జాతవేద. ఈ తల్లి గర్భంలో ఉన్నటువంటి వేడిని నేను భరించలేకపోతున్నాను. ఇక్కడ అనేక రకాలైనటువంటి బాధలు ఉన్నాయి. తల్లి గర్భం నుంచి శిశువు బయటకు వచ్చేటప్పుడు ప్రాజోపత్యం అనేటటువంటి వాయువు పీడనంతో శిశువు అనేక రకాలైనటువంటి రోదనకు గురవుతుంది. అలాంటి బాధలు నేను పడుతున్నాను స్వామి. యజ్జద్వై తత్ర దుఃఖం వ్యధయతి నితరం శక్యతే కేన వక్తుం. తల్లి గర్భంలో నేను పడేటటువంటి బాధలు చెప్పటానికి కూడా నాకు సాధ్యం కావటం లేదు. పరమేశ్వర, నేను ఇలా మళ్ళీ కర్మ ఫలితాల వల్ల తల్లి గర్భాన్ని ఆశ్రయించానంటే పూర్వజన్మలో నీ నామస్మరణ చేయలేదు, నీ అభిషేకం చేయలేదు, నీ పూజ చేయలేదు, నీ స్తోత్ర పారాయణలు చేయలేదు. కానీ ఈ జన్మలో అలా జరగకుండా నీ మీద నా భక్తిని ఎప్పటికీ తరిగిపోని విధంగా ఉండేలాగా నన్ను అనుగ్రహించు స్వామి. పూర్వజన్మలో నీ పూజ చేయకపోవటం వల్ల వచ్చినటువంటి తప్పుల నుంచి నన్ను బయటికి తీసుకురా స్వామి అంటూ క్షంతవ్యో మే అపరాధ శివ శివ శివభోహో శ్రీ మహాదేవ శంభో. పరమేశ్వర, ఆ తప్పులన్నీ క్షమించి ఈ జన్మలోనైనా సరే నా మనోబుద్ధులు సంస్కరింపబడి అంతఃకరణ శుద్ధితో నిన్ను ఆశ్రయించి నీ పాదపద్మాలు ఆశ్రయించి నిన్ను చేరేలాగా నన్ను అనుగ్రహించు స్వామి అని తల్లి గర్భంలో ఉన్నటువంటి శిశువు ఏ విధంగా పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తుందో జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు ఈ మొదటి శ్లోకంలో వివరిస్తున్నారు. కాబట్టి అంతరార్థం తెలుసుకుంటూ సోమవారం సందర్భంగా శివ అపరాధ క్షమాపణ స్తోత్రాన్ని చదివినా విన్నా శివానుగ్రహం వల్ల మనోబుద్ధులు సంస్కరింపబడతాయి, అంతఃకరణ శుద్ధి ఏర్పడుతుంది, పరమేశ్వరుడి యందు భక్తి ప్రపత్తులు పెరుగుతాయని దీనిలో ఉన్నటువంటి అంతరార్థంగా గుర్తించాలి. రేపటి శుభయోగం శీర్షికన మాస శివరాత్రి సందర్భంగా ఎలాంటి విధి విధానాలతో పరమేశ్వరుని పూజిస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. నమస్కారం.
చోర నాద విహార శ్రీధర. త్రిగుణములు చేరిచి తీర్చియల్లిన వల అది బంధిస్తుంది చేపగాడిని. ఆ త్రిగుణాలే పట్టుకోవాలి. అందుకే గుణం పేరు బలేదు, మూడు బంధిస్తాయి. ఇది గుణేభ్యశ్చ మోక్షణం కథం స్యాత్, గుణములే బంధించేని తెలిసిపోయింది. కానీ ముందు బంధం గుర్తించాలి కదా, అప్పుడు మోక్షానికి ప్రయత్నం. ఎంతమంది నేను బంధితుడిని అనుకుంటున్నారండి? అసలు చెరసాల్లో ఉన్నాను, నేను బంధింపబడ్డాను అనుకున్నవాడికి కదా విడుదల కోసం ప్రయత్నం. వాడికి చెరసాల అని తెలియదు, బంధము అని తెలియదు, ఇది పిచ్చి పట్టింది వాడికి. అటువంటి వాడికి మోక్షం కోసం ప్రయత్నం ఉందా? చెరసాల నుంచి బయటపడడానికి ప్రయత్నం లేదు. చెరసాల్లో ఇలా ఉంటే విడుదలవుతాడు లేదు. పోనీ నన్ను విడుదల చేయండి అని అప్పీలు పెట్టుకుంటాడా? లేదు. వాడి బంధమే తెలియట్లేదు. కాబట్టి జ్ఞానం అంటారా వాడిని? వాడి జ్ఞానం రాదు. ఇది సంసారం, ఇది బంధం, ఇంకా ఇందులో ఎంతకాలం దీని నుంచి బయటపడాలి అనిపించితే చర్మానికి నొప్పి తెలిసినట్టు, కడుపుకు ఆకలి వేసినట్టు అండి. ఇక్కడ ఆ రెండూ తెలియలేదు, బయటపడాలనిపించలేదు అంటే జబ్బు, బయటపడాలనిపించిందంటే జబ్బు తగ్గడం మొదలయ్యింది అని అర్థం. ఇక్కడ తెలిస్తే అప్పుడు బయటపడతాం. కనుక ఎంతమందికి దీని మీద సీరియస్నెస్ ఉంది, అసలు బంధం అంటే అవగాహన లేదు. గుణం ఇంకా విమోచనం దాకా ఎందుకు? ఇప్పుడు బంధం తెలిసింది. దేనివల్ల బంధం? దేనితో బంధం? గుణములతో. ఈ గుణములతో ఎందుకు బంధం ఏర్పడింది? దానికంటే ఎలా విడిపడతాను అది కూడా తెలుసుకోవాలి. ఇది గుణేభ్యశ్చ మోక్షణం కథం స్యాత్. మొత్తానికి ఇందులో చెప్పబోతున్నది ఏమిటి అంటే ఈ గుణములేమిటి, గుణముల నుంచి బయటపడే మార్గం ఏమిటి, ముక్తస్య లక్షణం వక్తవ్యం. అలా గుణముల నుంచి బయటపడ్డవాడు ఎలా ఉంటాడు అది ఇక్కడ చెప్పాలి కదండి. ఇప్పుడు మీరు ట్రీట్మెంట్ తీసుకుంటారనుకోండి, చాలా ఉత్సాహంగా ఉంటారు. నిజమా? అలా ఉన్నవాళ్ళు ఎవరు నేను చూపించండి, ఎగ్జాంపుల్ చూపించాలి. అందుకే ట్రీట్మెంట్ తీసుకోక మునుపు, తీసుకున్న తర్వాత 2 ఫోటోలు పెడతారు కదా ఇక్కడ. కానీ రెండో ఫోటో కనబడితే అప్పుడు మనం వెళుతూ ఉంటాం పరిగెత్తుకుని. దాని మొదటి ఫోటో కూడా చూపించాలి ఇక్కడ. అలాగే ఈ గుణాలతో బంధింపబడ్డవాడు ఎలా ఉంటాడు, గుణములు ఎలా ఉంటాయి, విడిపడ్డవాడు ఎలా ఉంటాడు, రెండు చెప్పాలి. కానీ ఇప్పుడు గుణముల గురించి చెప్పాలి. ఆ గుణములతో బంధింపబడ్డం ఎలా జరిగిందో తెలుసుకోవాలి. గుణముల నుంచి విముక్తునేవాడు ఎలా ఉంటాడో తెలియాలి. గనక ఆ 3 చెప్పడం కోసం అధ్యాయం ప్రారంభిస్తున్నాడు. అది గుణత్రయ విభాగ యోగము అని చెప్పబడుతున్నది. ఇది చాలా చిత్రమైనటువంటి అధ్యాయం అండి. దీనికి ఎన్ని పేర్లు ఉన్నాయో తెలిస్తే ఆశ్చర్యం వేస్తుంది. మనం గుణత్రయ విభాగ యోగం అన్నాం, కానీ గుణత్రయ విచార యోగం అని చెప్పుకున్న క్షేత్రజ్ఞ విభాగ యోగం కూడా క్షేత్రజ్ఞ యోగము అని పేరుంది. విభాగం తెలుసుకున్న గ్రహించాల్సింది క్షేత్రజ్ఞుడే కానీ క్షేత్రజ్ఞ యోగం అని పేరు పెట్టారు. మరికొందరు ఏం పెట్టారంటే ప్రకృతి పురుష వివేక యోగము అన్నాడు. అది బాగుంది. ఆత్మ అనాత్మ వివేక యోగము అసలు ఉండవలసిన సబ్జెక్ట్ అంతా అక్కడే పెట్టేశాడు. దాని వివరణే ఇప్పుడంతా మనకు తెలుసుకుంటున్నాం ఇక్కడ. అది పట్టుపట్టడానికి చిక్కులు ఎక్కడున్నాయి, ఆ చిక్కులు ఎలా తొలగించుకోవాలి, ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్పబోతున్నాడు ఆయన. దీనికి ఇంకో పేరు గుణత్రయ విచార యోగం, మరొక పేరు గుణాఖ్యాన యోగం, గుణ విమర్శన యోగం, త్రిగుణ వివేక యోగం, గుణాతీత యోగం. అసలు చెప్పదలుచుకున్నది గుణాతీత. వాడే చివరికి అల్టిమేట్గా చెప్తారు వాడిని. గుణాతీత ఉచ్యతే, అది గుణాతీతుడు. ప్రకృతి గుణభేద యోగ, ఇది మరొక పేరు. ప్రకృతి పురుష గుణభేద యోగ మరొక పేరు. ఇవ్వాలి కానీ అవకాశం ఎన్ని పేర్లైనా పెట్టచ్చు. ఇంకొక ఆయన పెట్టేడండి పేరు సత్వరజస్తమో గుణమయ జగద్వర్ణన పూర్వక గుణాతీత స్థితి ప్రాప్తి సాధన జ్ఞాన నిదర్శన యోగ అన్నాడు ఇక్కడ. ఇంకా గొప్పవాడు ఒక వాక్యంలో ఇచ్చాడు టైటిల్. ఇంత టైటిల్ అంటే ఎవరండి, సాధారణంగా ఒక సినిమా ఒక పేరు కింద క్యాప్షన్ అలా ఉన్నది పరిస్థితి ఇక్కడ. ఎంత క్యాప్షన్ అంటే సత్వరజస్తమో గుణమయ జగద్వర్ణన పూర్వక గుణ అతీత స్థితి ప్రాప్తి సాధన జ్ఞాన నిదర్శన యోగం అంటే ఇందులో ఉన్నవన్నీ ఒక పేర్లు చెప్పాడు. ఇది కూడా బాగుంది. ఇన్ని రకాలుగా అంటే ఏది కాకపోయినా ఇంకో ఏది పట్టుకుని ఇందులో ఏది ఏముందో తెలుసుకుంటామేమో అని ఆశ. రకరకాలుగా చెప్తున్నాడు ఇక్కడ. భగవాను వాచ పరమాత్మ ప్రారంభించారండి. పరం భూయ ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం యజ్ఞాత్వా మునయ సర్వే పరాం సిద్ధిమితో గతాః. పరం భూయ, భూయ అంటే మళ్ళీ ప్రవక్ష్యామి చెప్తున్నాను. భగవానుడు ఎప్పుడు ప్రవచనమే చేస్తాడు. ప్రవచనమే ప్రవక్ష్యామి, ఉత్కృష్టమైన వాటకే ప్రవక్ష్యామి అనాలి. అంతే లోక వ్యవహారాలకు ప్రవచనములు అనకూడదు. ప్రవచనము అంటే పరమాత్మ చెప్పేది, పరమాత్మ గురించి చెప్పేది. అందుకే భూయ ప్రవక్ష్యామి, మళ్ళీ చెప్తున్నాను. దేని గురించి? పరం, సర్వోత్కృష్టమైన విషయాన్ని చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే జ్ఞానానాం జ్ఞానముత్తమం, జ్ఞానముల్లోకెల్లా ఉత్తమ జ్ఞానం చెప్తున్నాను అన్నాడు. అంటే ఇంతవరకు చెప్పింది అది కాదు. అంటే దాన్నే భూయ మళ్ళీ చెప్తున్నానంటే దాన్నే నీకు చెప్తున్నాను. ఇంకా స్పష్టంగా అర్థం చేసుకున్నటకై చెప్తున్నాను ఇక్కడ.
ఇది జ్ఞానముల్లో ఉత్తమమైన జ్ఞానం. అందుకే జ్ఞానానాం ఉత్తమం జ్ఞానం కలిపితే జ్ఞానానాం జ్ఞానముత్తమం. అంటే జ్ఞానాల్లో ఉత్తమ జ్ఞానమట. అంటే అర్థం ఏంటి? పదార్థ జ్ఞానములు చాలా ఉంటాయి కానీ పరమార్థ జ్ఞానం ఒక్కటే. అది ఇది కూడా జ్ఞానమే అంటే నాయన ఇది ఉత్తమ జ్ఞానం, ఉత్తమం, దీన్ని మించి మరొకటి లేదు కనుక ఇది ఉత్తమ జ్ఞానం. మరొకటి ఇంకొక అర్థం ఏంటంటే 30 లక్షణాలు చెప్పాడు. అది క్షేత్రం క్షేత్రజ్ఞ మధ్యలో పెట్టాడు, దానికి జ్ఞానం అని పేరు పెట్టాడు. ఆ జ్ఞానములు చెప్పాడు కదా, ఆ జ్ఞానముల్లో ఉత్తమ జ్ఞానము అంటే 30 లక్షణాలతో కూడినటువంటిది ఏదుందో దానివల్ల నువ్వు తెలుసుకోవాల్సిందేదో అది ఉత్తమ జ్ఞానం అని ఇక్కడ. అటువంటి ఉత్తమ జ్ఞానాన్ని చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నావు? యజ్ఞాత్వా మునయ సర్వే పరాం సిద్ధిమితో గతాః. దేనిని తెలియడం చేత మునులందరూ కూడా సర్వోత్కృష్టమైనటువంటి సిద్ధిని పొందారో ఆ జ్ఞానాన్ని చెప్తున్నాను అన్నాడు. అంటే జ్ఞానం ప్రయోజనం ఏమిటి? సర్వోత్కృష్ట సిద్ధి. అది పొందిన వారు ఎవరు? మునులు. మునులు అంటే మన అనే ముని సంలీన మానసహ, అది అర్థం తీసుకోవాలి ఇక్కడ. అలాంటి మునులు నేను ఇప్పుడు ఏదైతే చెప్పబోతున్నానో జ్ఞానం, ఏదైతే ఇంతవరకు చెప్పానో జ్ఞానం, దానివల్లనే వాళ్ళు పరమసిద్ధిని పొందారు. పరాంసిద్ధిం. పరాంసిద్ధం అంటే సర్వోత్కృష్టమైన సిద్ధి. దాని గురించి చెప్పే జ్ఞానం పరం జ్ఞానం. ఎక్కడి నుంచి పొందారు వాళ్ళు? ఇతః. అద్భుతమైన మాట చెప్పండి. ఇతః. ఇతః అంటే ఇక్కడి నుంచే అన్నాడు. ఇక్కడి నుంచే పొందారన్నారు. ఇక్కడి నుంచే అంటే దీని నుంచి అంటే నీకు నిత్యానుభవాల్లోకి వచ్చే సంసారం, దీని నుంచి పొందారంటే ఈ సంసారం నుంచి మోక్షాన్ని పొందారు అని చెప్పడం. ఇంకొకటి ఇక్కడి నుంచే అంటే ఇక్కడే పొందగలవు. విజ్ఞానం ఉంటే ఎక్కడో పొందేది లేదు, ఇక్కడి నుంచే పొందగలవు, ఎక్కడికో వెళ్ళి పొందలేవు. ఇతః ఇక్కడే పొందారయ్యా. పొందవచ్చు అని కాదు, పొందారు అని చెప్తున్నాడు. ఇది చాలా గొప్ప విషయం. పొందారు. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు మార్గశిర బహుళ ద్వాదశి. మహావిష్ణువును జనార్దనుడిగా పూజించటం అనేటువంటిది చాలా శుభకరం. వ్రతగ్రంథాలు ఈనాడు కృష్ణ ద్వాదశి వ్రతం చేయాలని చెప్పేసి చెబుతున్నాయి. కృష్ణ ద్వాదశి వ్రతం అనేటువంటిది ఆచరించాలి ఈ సుదినాన. అంతేకాకుండా సోమవారం మాసానాం మార్గశీర్షోహం అని చెప్పేసి మనం ఈ మాసమంతా కూడా విష్ణుదేవుని పూజిస్తున్నప్పటికీ వారాల్లో సోమవారం ఆశుతోషుడైనటువంటి పరమేశ్వరునికి చాలా ప్రీతికరమైంది. అందుచేత పంచామృతాలతో అభిషేక ప్రియుడైనటువంటి పరమేశ్వరుణ్ణి అభిషేకార్చన చేసి త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పితం అంటూ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని ప్రసాదించే ఆ మారేడు దళంపై గంధం రాసి పరమేశ్వరుని యొక్క లింగం పైన ఆ విధంగా సమర్పించాలి భక్తి శ్రద్ధలతో. ఎవరైతే ఈ విధంగా చేస్తారో వారికి లక్ష్మీ కటాక్షం వచ్చి తీరుతుంది. ఎందుకంటే ఈ సృష్టిలో మారేడు చెట్టు, మారేడు వృక్షం లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వల్లనే వచ్చింది. అందుచేత మారేడు దళం మీద గంధం రాసి ఆ పరమేశ్వరుని అభిషేకం అనంతరం పూజ చేసేటప్పుడు మారేడు దళాన్ని స్వామివారికి సమర్పించాలి. ఇలా సమర్పించిన అనంతరం ఆ యొక్క అమృతతుల్యవంతమైనటువంటి ఆ యొక్క అభిషేక తీర్థాన్ని మనస్ఫూర్తిగా స్వీకరిస్తూ శివోహం సచ్చిదానందం అని చెప్పేసి భావించినట్లయితే మనకు ఎనలేని ఐశ్వర్యాన్ని, కీర్తిని, ప్రతిష్టలను, ఆరోగ్యాన్ని, సర్వ సంపదల్ని ప్రసాదిస్తాడు ఆశుతోషుడైనటువంటి పరమేశ్వరుడు. అలాగే కృష్ణ ద్వాదశి వ్రతాన్ని గనక ఈ రోజున ఎవరైతే ఆచరిస్తారో వారికి సర్వసంపదలు కూడాను కలుగుతాయి అంటోంది శాస్త్రం. సర్వే జనా సుఖినో భవంతు.
सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् मृत्युंजयाय रुद्राय नीलकंठाय शंभवे अमृतेशाय सर्वाय महादेवाय ते नमः. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శోభకృన్నామ సంవత్సరం, ఉత్తరాయణం, కొన్ని పంచాంగాల్లో దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, కృష్ణపక్షం, సోమవారం. సూర్యోదయం 6:52 సూర్యాస్తమయం 5:53. తిథి ద్వాదశి రాత్రి 11:54 వరకు. నక్షత్రం అనురాధ రాత్రి 9:57 వరకు. వర్జం రాత్రి 3:21 నుంచి 4:53 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:45 నుంచి 1:29 వరకు. మరల మధ్యాహ్నం 2:57 నుంచి 3:41 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 11:35 నుంచి 1:11 వరకు. రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. అష్టగౌరుకు రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 11:40. నేటి విశేషం అష్టకవర్గు రీత్యా శుభప్రదమైన సమయము అమృతకాలము కలిసి వచ్చిన శుభ సందర్భంలో మందులు కొనుక్కోలేని వాళ్ళకి మనం ఔషధాలను అందించడం ద్వారా కోటి కపిలగోదానములను చేసిన ఫలితం కోటి రెట్లే వస్తుంది. కాబట్టి మనం ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం చాలా మంచిది. విశేషించి ఈరోజు ప్రదోషం కూడా ఉంది. ప్రదోషం సోమవారంతో కలిసి రావడం అనేది చాలా విశేషం. కాబట్టి కేజింపవ్ శ్వేత ధాన్యంతో, శ్వేత తండులాలన్నమాట, అంటే బియ్యాన్ని కడిగి ఆరబోసి వాటితో పూజ చేయాలి శివునికి. ఆ విధంగా పూజ చేసి వాటిని మనం ఆవులకు పెట్టచ్చు. ఒకే ఆవుకు కాకుండా కొంచెం కొంచెం ఆవులకు పెట్టచ్చు. అలాగనే ఎవరికైనా గుళ్ళో ఇచ్చినా ఇచ్చేయవచ్చు. అలా చేయడం ద్వారా మనకు చంద్రుని యొక్క అనుగ్రహం, గౌరీదేవి యొక్క అనుగ్రహం, అలాగే శివుని యొక్క అనుగ్రహం కలుగుతాయి. విశేషించి ఈ రోజున ధనుర్మాసంలో 23వ శుభదివసం. ఆ సందర్భంగా కృష్ణుణ్ణి గురించి గోదాదేవి అంటోంది, ఓ కృష్ణ, నీలాలతో కూడిన అవిసి పువ్వులు లాగా మెరిసేటువంటి స్వామి, వర్షాకాలంలో గుహలో నిద్రించే మృగరాజులా మేల్కొని 2 కాళ్ళను ముందుకు చాపి నిగడదన్నట్టుగా జూలు విదిల్చి శరీరాన్ని కదిల్చి తీక్షణంగా ఒళ్ళు విరుచుకుని నిలబడి గర్జిస్తూ గుహ బయటికి వచ్చేటువంటి సింహంలాగా గంభీరమైన ఆకారం కలిగినటువంటి కృష్ణ, నువ్వు కూడా నీ భవనం నుంచి బయటకు వచ్చి దయతో మా ప్రార్థనను విని, మేము వచ్చిన పని విని దయతో మమ్మల్ని అనుగ్రహించు స్వామి. నీ మందిరం నుంచి బయటకు వచ్చేటప్పుడు నీ అందాన్ని చూచి ఆనందించవలసిందే కానీ వర్ణించడం ఎవరికీ కూడా సాధ్యం కాదు. ఆంబోతు నడిచినట్టుగా గంభీరంగా నడిచేటువంటి నీ యొక్క నడకలో ఏనుగు నడకలోని గాంభీర్యం, పెద్ద పులి నడకలోని చురుకుదనం, సింహం నడకలోని వైభోగం అంతా కలిసి మేము ఆనందిస్తామన్నమాట. నీ భవనం నుంచి బయటకు వచ్చి మమ్మల్ని అనుగ్రహించు స్వామి. నువ్వు వచ్చి రక్షించే వరకు వేచి ఉండే ఓపిక, సహనము మాకున్నాయి. నీ ఎడబాటు భరించలేక మేమే నీ వద్దకు వచ్చాం. నీ దర్శనం కలిగించి మమ్మల్ని అనుగ్రహించు అని ప్రార్థిస్తోంది నేటి ఆణిముత్యాలు. పుట్టుకతో ఎవరు గొప్పవారు కాలేరు, మన చేతలే మనను గొప్పవారిగా మారుస్తాయి.
లక్షల మందిని కూడా తెగటార్చేసాయి శ్రీ మహావిష్ణువు యొక్క అవతారములు. ధర్మ వ్యతిరేకమైనటువంటి నడవడిని ఆయన అంగీకరించలేదు. ఎందుకనంటే అసలు భగవంతుని యొక్క ప్రధానమైన లక్ష్యమే ధర్మ సంస్థాపన. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. అసలు భగవంతుని యొక్క ప్రధానమైన లక్ష్యము ధర్మ సంస్థాపనమే. అందుకే ధర్మాన్ని పట్టుకునే వాళ్ళు, ధర్మమునందు పక్షపాతమున్నవారు, ధర్మానురక్తి కలిగిన వాళ్ళు అంటే భగవంతుడికి అంతటి ప్రీతి. ధర్మ వ్యతిరేకుల యొక్క పీచం అణుస్తుంటాడు. అందుకే ఆయన భాగవతంలో ప్రహ్లాదోపాఖ్యానంలో దేవతలందరితో మాట్లాడుతూ ఒక మాట అంటాడు, నేను ఎప్పుడెప్పుడు అవతారం తీసుకుని భూమి మీదకి వస్తాను అంటే శుద్ధ సాధులందు, సురలందు, శృతులందు, గోవులందు, విప్రకోటియందు, ధర్మ పదవి ఎందు, తవిలి నాయందు, మాడెన్నడలుగు నాడి హింసనందు అంటాడు. ఆయన కొన్ని స్థానములు చెప్పాడు. వాటి జోలికి వెళ్ళి వాటిని పాడు చేయడానికి ప్రయత్నిస్తే నేను అంగీకరించాను. అవతలవాడు తప్పు చెయ్యకుండా మీరు ప్రార్థన చేశారు అని ఒక అవతారంగా వచ్చి నేను ఎవరిని సంహరించాను. వాడు తప్పు చెయ్యాలి. ఏ తప్పులు చెయ్యాలి? శుద్ధ సాధులందు, భగవంతుణ్ణి నమ్ముకుని బ్రతికేటటువంటి పరమ భాగవతోత్తముల జోలికి వెళితే నేను ఒప్పుకోను. భగవంతుణ్ణి సేవించిన కన్నా భాగవతోత్తముల్ని సేవించడం చేత భగవంతుడు ఎక్కువ ప్రీతి పొందుతాడు. అందుకే శుద్ధ సాధులందు, ప్రహ్లాదుడి జోలికి వెడితే వెంటనే నరసింహావతారం వచ్చింది. శుద్ధ సాధులందు, సురలందు, దేవతలను పదవులలో నియమించి ధర్మచక్రం తిరిగేటట్టుగా నియామకం చేసినవాడు ఆయన. అటువంటి దేవతల జోలికి వెళ్ళి నిష్కారణంగా దేవతల్ని నింద చేసిన, దేవతల జోలికి వెళ్ళి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిన, అవతార స్వీకారం చేసి ధర్మాన్ని రక్షించడానికి అటువంటి వారి యొక్క పీచమణుస్తాను. కాబట్టి శుద్ధ సాధులందు, సురలందు, శృతులందు, వేదము యొక్క ప్రమాణము ప్రశ్నింపబడిన నాడు వేదము యొక్క ప్రమాణమును నిలబెట్టడానికి వస్తాను. సురలందు, శృతులందు, గోవులందు, విప్రకోటియందు. గోవులు పరమ పవిత్రమైనవి. ఆ గోవుల వలన వచ్చేటటువంటి నెయ్యి ఏది ఉన్నదో, పాలు ఏ ఉన్నాయో, ఆ గోమయము గోమూత్రము వలన యజ్ఞము జరుగుతోంది. ఆ యజ్ఞము వలన ధర్మచక్రము తిరుగుతోంది. అందుకే గోవులందు, విప్రకోటియందు మంత్రభాగాన్ని సమన్వయం చేసి దొరికిన దానితో తృప్తిగా జీవనం చేసేటటువంటి విప్రులు ఎవరు ఉంటారో అటువంటి విప్రుల యందు నేను నిరంతరము అనురక్తితో ఉంటాను. అటువంటి వారి జోలికి వెళ్ళి బాధ పెట్టిన, గోవులందు, విప్రకోటియందు, ధర్మ పదవి ఎందు, ధర్మానికి వ్యతిరేకంగా ప్రవర్తించిన, ధర్మాన్ని కాదని అన్న నేను అంగీకరించను. అసలు మనుష్య జీవితమునకు ప్రథమ లక్ష్యము ధర్మానుష్ఠానమే. అందుకే ధర్మాన్ని పాడు చేసే ప్రయత్నం చేస్తే నేను ఒక అవతారాన్ని తీసుకుని వచ్చి ధర్మ వ్యతిరేకమైనటువంటి లక్షణములు కలిగినటువంటి వారిని పరిమారుస్తాను. ధర్మ పదవి ఎందు, తవిలి నాయందు, చిట్ట చివరికి భగవంతుణ్ణే నింద చేసి భగవంతుని యొక్క అస్తిత్వాన్ని ప్రశ్న చేసి ఆయననే తిరస్కరించిన నాడు కూడా నేను అవతార స్వీకారం చేసి అటువంటి వారిని సంహరిస్తాను. ఈ కారణములు ప్రధానములు. వీటన్నింటినీ జాగ్రత్తగా మీరు పరిశీలిస్తే అన్నీ కలిపి ధర్మం అన్న మాటలోకి మళ్ళీ పర్యవసిస్తాయి. ధర్మమంత ప్రధానం. అందుకే పద్మాసనస్థయౌ పద్మావతీ దేవి నిజవక్షమందున నిలుపుకొనుచు, మిగిలిన అవతారాల్లో ఆ ధర్మ వ్యతిరేకమైన లక్షణం ఉంటే ఆయన ఉపేక్షించలేదు. రామావతారం అంత సాధుమూర్తి, అంతటి మహానుభావుడు అయినా ధర్మ వ్యతిరేకమైనటువంటి లక్షణం కనపడితే మాత్రం సంహారం చేసేటప్పుడు ఆయన భుజములు తాండవం చేసి రుద్రమూర్తిగా కనపడతాడు అన్నారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నారాయణం నమస్కృత్య
నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ మహాగణపతయే నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. శ్రీ వేదవ్యాసాయ నమః. శ్రీమద్మహాభారతంలో ఈరోజు మనం భీష్మవరం ముగించుకొని అత్యంత ముఖ్యమైనటువంటి భీష్ముడు ఘట్టం, చాలా విశేషమైనటువంటి ఘట్టం. దాంట్లో మనము అనిపించదు యుద్ధంలో చాలా తెలుసుకోవాల్సిన ఏమున్నాయని. యుద్ధంలో ఏమున్నాయో తెలుసుకోవాల్సింది అంటే ఇంకా తెలుసుకోనిది ఎప్పుడైతే అది కూడా మనం తెలుసుకోవాలి కదా. ఎందుకు ఆ యుద్ధం వచ్చింది, ఎవరెవరితో ఎవరెవరు సస్తారు అనేది కూడా అంతా కొంతమంది శాపగ్రస్తులు కదా, వరగ్రస్తులు, శాపగ్రస్తులు. అందుకని యుద్ధం రావాల్సి వచ్చింది. మరి ఈ రోజు నుంచి మనం ద్రోణ పర్వానికి మనం వెళుతున్నాం. ద్రోణ పర్వంలో 1వ అధ్యాయం. జనమేజయుడు వైశంపాయన మహర్షిని ఇలా అడుగుతున్నాడు. మహర్షి, భీష్ముడు సాటిలేని సత్యం, ఓజస్సు, బలం, పరాక్రమాలతో కూడినవాడు కదా. ఆ భీష్ముడిని శిఖండి పడగొట్టాడు. ఆ భీష్ముడు పడినందుకు ధృతరాష్ట్రుడు ఎంతో శోకించాడు. భీష్ముడు ఆయనకు పెద్ద తండ్రి కదా. ఆయన పతనానికి ధృతరాష్ట్రుడు ఎలా ప్రవర్తించాడు? దుర్యోధనుడు భీష్మ ద్రోణాది మహారథుల అండలో, వాళ్ళ యొక్క నీడలో సహాయ సహకారాలతో పాండవులను ఓడించి రాజ్యాన్ని పొందాలనుకున్నాడు. ఒక భ్రమలో ఉన్నాడు. అతడి యొక్క ఆశ తీరిందే. ఎక్కడ తీరుతుందండి? ముఖ్యమైన తలనే పడిపోయింది కదా. ఇంకా ఇప్పుడు అత్యంత ముఖ్యమైన తల ఈరోజు వచ్చేటువంటి ఈ ద్రోణ పర్వంలో ధనుర్ధారులందరికీ కూడా భీష్ముడు ధ్వజం వంటివాడు. అటువంటి భీష్ముడు పడిపోగానే దుర్యోధనుడు ఎలా ప్రవర్తించాడు? ఓ మహర్షి, నాకు విషయాలు చెప్పు అని అడిగాడు. ఏమైంది తర్వాత? వైశంపాయన మహర్షి ఇలా చెప్పాడు. ఓ మహారాజా, ధృతరాష్ట్ర మహారాజు తన పెద్ద తండ్రి అయినటువంటి భీష్ముడు పడిపోవటాన్ని సంజయుడి ద్వారా విన్నాడు. ఎంతో దుఃఖించాడు. శాంతిని పొందలేక బాగా ఆలోచించసాగాడు. అది రాత్రి సమయం. ఆ సమయంలో సంజయుడు కురుక్షేత్రం నుండి హస్తినాపురానికి వచ్చాడు. భీష్ముడి పతనం గురించి చెప్పాడు. ఆ మాట విని ధృతరాష్ట్రుడికి మనస్సు తీవ్రంగా కలత చెందింది. పుత్రుల జయాన్ని కోరుకుంటూ అసమర్థుడులాగా విలపిస్తూ సంజయుని ఇలా అడిగాడు ధృతరాష్ట్రుడు. ఓ సంజయ, భీష్ముడు భీకరమైన పరాక్రమం గలవాడు కదా, ఆయన చాలా మహాత్ముడు కదా. ఆ భీష్ముడిని గురించి బాధపడుతూ ఆ సమయంలో మనవాళ్ళైనటువంటి కౌరవులు ఏం చేశారు? ఆయన శూరుడు, మహాత్ముడు. ఆయన పడిపోగానే కౌరవులు శోకసాగరంలో మునిగి ఉంటారు కదా. అప్పుడేం వారు ఏమి చేశారు ఆ సమయంలో? ఓ సంజయ, పాండవ సేన చెలరేగితే ముల్లోకాలకు తీవ్రమైన భయం కలుగుతుంది కదా. ఆ పాండవ సేన దాడి చేస్తుంటే, దాడి అంటే వాళ్ళు మీద పడుతుంటే, మన వీరులంతా అప్పుడు ఏ మహారథుడిని ఆశ్రయించారు? మళ్ళీ ఏమైంది? వాళ్ళందరికీ దిక్కుతోచుకుంటుంది కదా. మన వైపున ఆశ్రయించడానికి తగిన మహారథుడు ఎవడున్నాడు? భీష్ముడి పడిపోగా రాజులందరూ ఏం చేశారు? నాకు విషయాలు పూర్తిగా చెప్పు అని అడిగాడు. మాటిపాటికి మనవాళ్ళు తట్టు ఎవరున్నారు, మనవాళ్ళు ఇట్లా. పాండవులు మాత్రం పాండవులు అనేవాడు, వాళ్ళు మనవాళ్ళు కాదు పాపం. అప్పుడు సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పాడు. మహారాజా, చెబుతున్నాను విను. నీ వారు పాండవులు కూడా విడివిడిగా ఆలోచించారు. అందరూ క్షత్రియ ధర్మం గురించి ఆలోచించారు.
కఠోరమైన ధర్మాన్ని నిందించుకున్నారు. ఎందుకంటే భీష్ముడు పడిపోవటం చూసి అయ్యో ఎంత పని అయిందని వాళ్ళు నిందించుకున్నారు. భీష్ముడికి నమస్కారం చేసి ఆయనకు బాణాలతో తలగడను శయ్యను అర్జునుడి సహాయంతో ఏర్పాటు చేశారు. ఒకరితో ఒకరు మాట్లాడుకొని భీష్ముడికి రక్షణ కల్పించారు. తర్వాత భీష్ముడి అనుమతి తీసుకొని ఆయనకు ప్రదక్షిణం చేశారు. తర్వాత అందరూ గుమిగూడి కోపంతో ఒకరినొకరు చూసుకొని కోపించారు. మళ్ళీ యుద్ధానికి సిద్ధమయ్యారు. అప్పుడు తుర్యనాదాలు బేరీనాదాలు చెలరేగాయి. నీ సేనలు శత్రుసేనలు యుద్ధానికి సిద్ధమయ్యాయి. సూర్యుడు అస్తమిస్తూ ఉండగా గాంగేయుడు పడిపోయాడు. ఆ సమయంలో భీష్ముడు యుద్ధం మానుకోమని ఎంతగానో చెప్పాడప్పుడు. అయినా వీరెవరు మీ వారెవరు కూడా వినలేదు. ఆయుధాలు పట్టుకొని యుద్ధం చేయటానికి ముందుకు దూకారు. అప్పుడు నీవారు రాజులు వీరులందరూ నీ అవివేకం వల్ల, నీ కుమారుడి అవివేకం వల్ల, భీష్ముడి వధ వల్ల మృత్యువుకు వశమైపోయారు అందరూ. భీష్ముడు లేకపోవటం వల్ల నీ కుమారులు క్రూర మృగాలు నివసించే అడవిలో రక్షకుడు లేని మేకలలాగాను గొర్రెల్లాగాను అయిపోయారు అందరూ. ఊహించుకోండి, రక్షకుడు లేనటువంటి అడవిలో గొర్రెలు మేకలుగా ఉంటే ఇంకా రక్షణ ఏం దాంట్లోకి పాపం. ఆ విధంగా అయిపోయారు అనేవారు. అంటే పాండవులు పులులు సింహాలు అని అర్థం. యుద్ధభూమిలో తీవ్రమైన కలవరపాటుకు గురయ్యారు. నీ సేన నక్షత్రాలు లేని ఆకాశంలాగాను, గాలి లేని అంతరిక్షంలాగాను, పైరు నశించిన భూమిలాగాను అయిపోయింది. ఎండిపోయిన నదిలాగా అయింది. తోటి జింకలు చంపబడిన తర్వాత తోడేళ్ల మధ్య బంధింపబడిన జింకలాగా కనిపించింది. కొండగుహలోని సింహాన్ని శర్వం చంపగా అప్పుడు భీకరంగా కనిపిస్తూ ఉన్న కొండగుహలాగా ఉంది. అక్కడ గుహలాగా ఉంది. పాండవ వీరులు మాత్రము తమ తమ లక్ష్యాలను విజయవంతంగా ఛేదిస్తున్నారు. నీ సేన మాత్రం తీవ్రమైన పీడను అనుభవిస్తుంది. దిక్కుతోచుకోకుండా ఉంది. మహాసముద్రంలో 4 వైపుల నుండి పెద్దగాలి తాగిడికి బ్రద్దలైపోయిన నౌకలాగా అయిపోయింది పాపం. నీ సేన గుర్రాలు, రతికులు, ఏనుగులు అన్నీ కలత చెందాయి. ఎందరో సైనికులు చనిపోతున్నారు. అప్పుడు నీ సేన ఎంతో దీనంగా కనిపించింది. భీష్ముడు లేని కారణంగా నీ సేనలో భయపడిన రాజులు వివిధ సేనలు పాతాళంలోకి మునిగిపోతున్నట్లుగా ఉన్నారు అందరూ కూడా. కర్ణం కురవో స్మార్షు సహిదేవ వ్రతోపమః సహిదేవ వ్రతోపమః సర్వశస్త్రభృతాం శ్రేష్టం సర్వశస్త్రభృతాం శ్రేష్టం రోచమాన మివాతిథిం బంధుమాపద్గతస్యేవ బంధుమాపద్గతస్యేవ తమేవోపాగమన్మనగా తమేవోపాగమన్మనగా. అప్పుడు కౌరవులందరూ కలిసి కర్ణుణ్ణి గుర్తు చేసుకున్నారు. గృహస్థుడి మనస్సు ఎప్పుడూ అతిథి మీద ప్రసరిస్తుంది. ఆపదలో ఉన్న వారి మనస్సు బంధువుల మీద ప్రసరిస్తుంది. అలాగే కౌరవుల మనస్సు కర్ణుడి మీదకు ప్రసరించింది. రాజులందరూ కర్ణా కర్ణా అని అరిచారు. ఎందుకంటే కర్ణుడు భీష్ముడు అంతటి శక్తి గలవాడు. వారందరూ కలిసి ఇలా అన్నారు, రాధేయుడైనటువంటి కర్ణుడు మాకు మేలు చేస్తాడు, మా కోసం శరీరాన్ని విడుస్తాడు. తన మంత్రులు బంధువులతో కలిసి అతడి 10 రోజుల వరకు యుద్ధం చేయలేదు. కనుక కర్ణుణ్ణి పిలిపించండి, ఆలస్యం చేయకండి. రతికులను పరిగణించే సమయంలో రాజులందరి ముందు భీష్ముడు ఆ నరోత్తముడైన కర్ణుణ్ణి అర్ధరథుడిగా పరిగణించాడు. ఆ సమయంలో
నిజానికి కర్ణుడు తక్కువవాడు కాదు, ఇద్దరు రథికులతో సమానమైనవాడు, అతిరథుల ముందు నిలువవలసినవాడు, శూరుడిగా, చాలా శూరుడిగా అంగీకరించవలసినటువంటి వాడు. రాక్షసులతో కూడిన దేవతలతోనైనా అతడు పోరాడగల ధీరుడు, సమర్థుడు. అతడు తనను భీష్ముడు అర్ధరథుడిగా లెక్కించాడనే కోపంతో ఆనాడు భీష్ముడితో ఇలా అన్నాడు, ఓ మహాత్మా, నువ్వు జీవించి ఉండగా నేను యుద్ధం చేయను, ఆయుధాన్ని పట్టను. మహాసంగ్రామంలో నువ్వు పాండవులను చంపితే గనక నేను దుర్యోధనుడిని అనుమతి తీసుకొని అడవులకు వెళతాను. ఒకవేళ నువ్వే పాండవుల చేతులు చచ్చి స్వర్గానికి వెళితే నేను కేవలం ఒక్క రథ సహాయంతోనే నువ్వు చెప్పిన మహారథులందరినీ చంపేస్తానన్నాడు. అలాంటి వాడు కర్ణుడు. ఆ కర్ణుడు నీ కుమారుడి అనుమతితో ఈ 10 రోజులు యుద్ధం చేయలేదు. ఊహించరాని పరాక్రమశాలి అయిన భీష్ముడు యుద్ధంలో విక్రమించి పాండవ యోధులను వధించాడు. శూరుడు, సత్యసంధుడు, మహాబలుడు అయినటువంటి భీష్ముడు పడిపోగానే నీ కుమారులు కర్ణుని తలుచుకున్నారు. నీ సేనను నీ కుమారులు రాజులందరూ కలిసి, కర్ణ, ఇది నువ్వు విక్రమించటానికి తగిన సమయం ఇది అని ఆక్రోశించారు. ఈ విధంగా బలవంతులైన యోధులందరూ కర్ణుడిని పిలిచారు. కర్ణుడు దుర్యోధనుడి కోసం శరీరాన్ని విడిచిపెడతాను, కష్టమైన పరిస్థితుల్లో మనస్సు బంధువుల మీదకు పోతుంది కదా, అలాగే మనవారి మనస్సు పరశురాముడి నుండి అస్త్రవిద్యను పొంది సహించరాని పౌరుషం గల కర్ణుడి మీదకు మళ్ళింది. సహిశక్తో రణే రాజన్, సహిశక్తో రణే రాజన్, త్రాతుమస్మాన్ మకాభయాత్, త్రాతుమస్మాన్ మకాభయాత్, త్రిదశానివ గోవిందః సతతం సుమహాభయాత్, సతతం సుమహాభయాత్. గోవిందుడు ఎల్లప్పుడూ దేవతలను మహాభయం నుండి రక్షించినట్లుగా కర్ణుడు మనల్ని ఈ భయమును, మహాభయం నుండి రక్షిస్తాడన్నాడు. ఇలా మాటి మాటికి అందరూ కర్ణుడిని స్తుతిస్తున్నారు అని సంజయుడు చెబుతూ ఉంటే ధృతరాష్ట్రుడు పెద్దగా నిట్టూర్చి సంజయుడితో ఇలా అన్నాడు, ఓ సంజయ, మీ అందరి మనస్సు సూర్యసుతుడైనటువంటి కర్ణుడి మీదకి మళ్ళింది. ఆ కర్ణుడు దుర్యోధనుడి కోసం శరీరాన్నే విడిచిపెడతాడు. ఆ సూతపుత్రుడు అప్పుడు మీకు కనిపించాడా? కష్టాల్లో చిక్కి కౌరవులు ఆర్తులై ఉన్నారు కదా, భయభీతులై ఉన్నారు కదా, వాళ్ళంతా కూడా రక్షణ కోరుకుంటున్నారు కదా. ఆ కౌరవుల ప్రార్థనను కర్ణుడు అంగీకరించాడా? పోనీ రణభూమిలో భీష్ముడు పడిపోయినందువల్ల కౌరవుల్లో కలిగిన లోటును కర్ణుడు పూరించాడా? వచ్చాడా? కర్ణుడు శత్రువులకు భయం కలిగించాడా? ఓ సంజయ, కర్ణుడు పురుశ్రేష్ఠుడని లోకులు అంటున్నారు కదా, అటువంటి కర్ణుడు రణభూమిలో ఆర్తులై ఆక్రోశిస్తున్నటువంటి బంధువులను రక్షించాడా? వారికి మేలు కలగాలని, వారికి శుభం చేకూరాలని తన ప్రాణాలను విడిచిపెట్టాడా? నా కుమారులకు విజయం లభించాలనే కోరికను తీర్చాడా అని అడిగాడు. శ్రీకృష్ణాయ పరమాత్మయ 2వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పాడు, ఓ మహారాజా, భీష్ముడు పడిపోయిన తర్వాత కౌరవసేన అంతా సముద్రంలో బద్దలైన నావలాగా ఉంది అని కర్ణుడు గ్రహించాడు. సోదరుడిలాగా నీ కుమారుడి సేనను ఉద్ధరించాలని బయలుదేరాడు. భీష్ముడు పట్టుదలగల నరోత్తముడు, మహారథుడు. ఆయన పడిపోయాడని విచారించాడు. తండ్రి కొడుకును ఉద్ధరించటానికి వెళ్ళినట్లుగా దుర్యోధనుడి వద్దకు వెళ్ళాడు. సముద్రంలో మునిగిపోతున్నటువంటి నౌకలాగా ఉన్న కౌరవులను ఉద్ధరించటానికై కర్ణుడు వెళ్ళాడు. కర్ణుడు శత్రు సమూహాలను సంహరించగల వీరుడు. అతడు పరశురాముడిచ్చినటువంటి ధనస్సు నెక్కిపెట్టాడు. బాణాలను తిప్పుతూ ఇలా అన్నాడు, భీష్ముడు కృతజ్ఞుడు, శత్రువును సంహరించే శూరుడు. ఆయనలో ధైర్యము, బుద్ధి, పరాక్రమము,
ఓజస్సు, సత్యము, శృతి, స్మృతి, వినయం, బిడియం, ప్రియమైన మాట, అసూయ లేకుండా ఉండటం మొదలైన వీరగుణాలన్నీ ఉన్నాయి. ఆయనకు దివ్యాస్త్రాలు అన్నీ తెలుసు. అటువంటి భీష్ముడు శాశ్వతంగా ప్రశాంతిని పొందాడు. కనుక ఆయన లేకపోవటం వల్ల ఇప్పుడు సకల వీరులు మరణించినట్లుగా నేను భావిస్తున్నాను. నేహ ధ్రువం కించన జాతు విద్యతే లోకే హ్యస్మిన్ కర్మణో నిత్యయోగాత్. లోకంలో కర్మలన్నీ అనిత్యాలు, కనుక శాశ్వతంగా ఏదీ ఉండదు. శ్రేష్ఠుడు మహావ్రతుడు అయినటువంటి భీష్ముడే పడిపోతే రేపు తెల్లవారుతుంది అని ఎవడూ సందేహం లేకుండా చెప్పగలడు. భీష్ముడు వసువుతో సమానమైన శంతనుడు కుమారుడు. ఆయనే వసు దేవతలలో కలిసిపోతున్నాడు. అందువల్ల మీ ధనాన్ని, రాజ్యాన్ని, మిత్రులు, మీ వారు, మీ సేన గురించి మీరు బాధపడకండి అని అన్నాడు. కర్ణుడు భీష్ముడు పడిపోయినందుకు, కౌరవులు ఓడిపోయినందుకు కన్నీరు కార్చాడు, దీర్ఘంగా నిట్టూర్చాడు. ఆ మాటలు విని నీ కుమారుడు సైనికులు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ బాధతో వెక్కి ఎక్కి ఏడ్చారు అందరూ. మళ్ళీ సంగ్రామం ప్రారంభమైంది. పాండవ పక్షంలోని రాజులందరూ నీ సేనలపై బాణాలను ప్రయోగిస్తున్నారు. అప్పుడు కర్ణుడు మీ వీరులందరికీ ఉత్సాహాన్ని కలిగిస్తూ ఇలా అన్నాడు, ఈ జగత్తు ఎప్పుడూ మృత్యువుపైనే పరుగులు పెడుతూ ఉంటుంది, కనుక ఇది అనిత్యమైనది. మనం ఎంత దుఃఖించినా అది స్థిరం కాదు. మీ వంటి వారంతా ఇక్కడే ఉన్నారు. అయినా యుద్ధంలో పర్వతమంత భీష్ముడు ఎలా పడిపోయాడు? భీష్ముడి పడిపోవటం అంటే సూర్యుడు నేలపై కూలిపోయినట్లు లెక్క. కనుక ఏదీ స్థిరం కాదు. కొండలనే కూల్చి గాలిని మామూలు చెట్లు తట్టుకోలేవు కదా. అలాగే మామూలు చెట్లు ఎట్లా తట్టుకుంటాయి? తట్టుకోలేవు. అలాగే అర్జునుడు వేగాన్ని ఈ రాజులు ఎవరూ తట్టుకోలేరు. కౌరవ సేనాధిపతి అయిన భీష్ముడు పడిపోవటంతో ఇప్పుడు కౌరవుల పక్షం దిక్కులేని అయింది, ఆర్తికి లోనయింది. మన సేనలు ఉత్సాహాన్ని అంతా చంపేశారు, శత్రుసేనలు. కనుక నేనిప్పుడు మహాత్ముడైన భీష్ముడు రక్షించినట్లుగా ఈ కౌరవ సేనను రణభూముల్లో కాపాడుతాను. నా మీద ఇంత పెద్ద భారం పడింది. యుద్ధంలో నేర్పరి అయిన భీష్ముడు పడిపోవటాన్ని చూస్తుంటే ప్రపంచమంతా అనిత్యమని అనిపిస్తుంది. ఈ స్థితిలో నాకు భయం ఏంటి? నేను యుద్ధభూమిలో విజృంభిస్తాను. నా బాణాలతో ఆ పాండవులను యమలోకానికి పంపిస్తాను. లోకంలో గొప్ప కీర్తిని పొందుతాను, లేదా శత్రువుల చేతిలో చస్తాను. నేలపై శాశ్వతంగా పడుకుంటాను. ధర్మరాజు ధైర్యము, బుద్ధి, సత్యము, సత్వము కలవాడు. భీముడు 100 ఏనుగుల బలం కలవాడు. అర్జునుడు ఇంద్రుడి కుమారుడు, యువకుడు. అందువల్ల దేవతలైనా ఆ పాండవులను గెలవలేరు. ఆ నకుల సహదేవులు కూడా యముడి వంటి బలం కలవారు. వారికి అండగా సాత్యకి, కృష్ణుడు ఉన్నారు. అలాంటి పాండవులను ఎదిరించినవాడు ఎవడైనా సరే ప్రాణాలతో బయటపడలేరు కదా. అభిమానం గలవారు తీవ్రమైన తపస్సుతోనూ బలాన్ని బలవంతంతోనూ నివారిస్తారు కదా. అలాగే నా మనస్సు శత్రువును నివారించటానికి, మన రక్షణకు నిశ్చలంగా ఉంది అంటూ కర్ణుడు తన సారథితో ఇలా అన్నాడు. ఇవన్నీ జరిగేటప్పుడు బాణాలు వస్తూనే పోతూనే ఉన్నాయి. ఓ సూత, నేనిప్పుడు రణభూములోకి వెళ్ళి శత్రువును నాశనం చేస్తాను. నా మిత్రుడికి ద్రోహం జరిగింది, దానిని నేను సహించలేకపోతున్నాను. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.